ఎంత త్వరగా మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తే ఈ ఒక్క బిట్ని మాత్రం మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, చేస్తారు మేడం. మీరు టెలికాస్ట్ చేస్తే వెళ్తారు మేడం. చేస్తామండి, త్వరగా చేయకుండా తప్పకుండా. మేడం, పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, అంతకు మించి ఏంటో పవర్ స్టార్ అంటేనా సార్, అది అందరికి తెలుసు. ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది సార్? సినిమాలో పవర్ స్టార్. సరే, ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది మేడం? భారతదేశంలో ఎక్కడ పోయినా ఆయన పోతే లక్షల మంది జనం వస్తారు. ప్రధానమంత్రికి కూడా నాకు తెలిసి రారేమో అనుకుంటా సార్. అతి ఉత్సాహం ఇది, అతి మాట ఏమో, కొంచెం ఆలోచించండి మేడం. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే నిజంగా థర్డ్ టైం మేడం, జనం చెప్పేది చరిష్మా. నేను మోడీ గారు ఆయన వేరు రాజకీయంలో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తర్వాత నేను చెప్తున్నా వాదన చెప్పండి రాజకీయాల్లో నేర్చుకుని ఇచ్చారు. కానీ చరిష్మా ఒక కామన్ కింద స్థాయి నుంచి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ కూడా ఒక సాధారణ ఎస్ఐ కొడుకు నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం. ఊరికే రాలి ఆయన, రేపు ఇంకా అనేక పదవులు రావచ్చు. ఆయన ఎక్కడికి పోయినా పవర్ స్టార్ పెద్ద పదవి ఉంది ఆయనకి. వేల మంది జనం ఉన్నారు, లక్షల మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో. ఎవడేమని అడుగు నాకొద్దు. ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ పవర్, ఎక్కువ చరిష్మా, ఎక్కువ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఎందుకు తీసుకోవాలి డిప్యూటీ సీఎం అంటే? ఆయనకి పదవి కోసం కాదండి, గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఆయనకు ఒక బాధ్యత కావాలి. పంచాయతీ రాజ్ చాలా మెయిన్ శాఖ. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారి తర్వాత పంచాయతీ రాజ్ని డెవలప్ చేయాలి, గ్రామీణ అభివృద్ధి, అటవీ కాపాడాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఆయనకి అవకాశం వచ్చింది, దాన్ని చేసుకుంటున్నాడు. డిప్యూటీ సీఎం హోదా పెట్టుకుని చేసుకుంటున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ గారికి నాకు తెలిసి చాలా వయసు ఉంది అనుకుంటా. డిప్యూటీ సీఎం ఓకే చేయప్పుడు తమిళనాడులో అతను చేశారు, స్టాలిన్ కొడుకుని చేశారు, చేశారు. ఇక్కడ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం మేమైతే అడ్డుకోవట్లే, అది వాళ్ళ పార్టీ విషయాలు, మేము వద్దని చెప్పట్లే. నిజంగా ఆయన డిప్యూటీ సీఎం చేస్తే హ్యాపీగా నేను వాళ్ళు బుకే ఇచ్చి శాల్వా కప్పి తిరుమల ప్రసాదం లడ్డు ఇచ్చి కంగారు చెప్పొస్తా. చేయండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి. ఇది ఎక్కడ లింక్? ఒక పోర్ట్ఫోలియోలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఒకరు ఉంటారు, డిప్యూటీ సీఎం లో ఒక ఇద్దరు ముగ్గురు. సరే మేడం, డిప్యూటీ సీఎం కావాలని చెప్పి నారా లోకేష్ గారు అడిగారా? డిప్యూటీ సీఎం కావాలి నేను అవ్వాలని చెప్పి నారా లోకేష్ గారు ఎక్కడ ఆయన స్వయంగా చెప్పారా? బహిరంగంగా లేదు. చంద్రబాబు గారు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని చెప్పట్లేదు కదా. కింద స్థాయి కార్యకర్తలు, నాయకులు చెప్పినప్పుడు అది బహిరంగత కాకుండా చూసుకోవాలి. అది బయట ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు మధ్య జరిగే మీటింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు టీడీపీలో మాట్లాడిన వ్యక్తులు నలుగురు, ఆ నలుగురు ఎవరు? పోలిట్ బ్యూరో సభ్యులు. పోలిట్ బ్యూరో సభ్యులు నలుగురు. ఆ నలుగురు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి, కూటమిలో ఉన్నాం మనం, వైసీపీకి అవకాశం ఇస్తున్నాం మనం. వైసీపీ వాళ్ళు ముందే ఇంత మైకులు జోవిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, సంకల్లో పెట్టుకొని. ఎక్కడ కూటమి అంటే టప్పలెత్తుకొని మాట్లాడే వ్యక్తులు ఒక 5-6 మంది ఉన్నారు. గ్యాంగ్, పేటీఎం గ్యాంగ్. ఆ పేటీఎం గ్యాంగ్ అవకాశం మనం ఇవ్వకూడదు అని చెప్పి ప్రయత్నంలో భాగంగా చాలా ఓపిక 2-3 రోజులు చూస్తున్నాం, సంక్రాంతి చూస్తున్నాం. ఈ ట్రోలింగ్ అంతా కూడా సోషల్ మీడియా వార్ జరుగుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టాలని ఒక ఆలోచనతోనే నేను ఒక జనసేన పార్టీ నాయకుడుగానో, కార్యకర్తగానో, పవన్ కళ్యాణ్ అభిమానిగానో నేను బయటకు వచ్చి, సార్ మీరు తీసుకోండి మంచిదే, మీ మనసులో కోరిక వాళ్ళకి చెప్పా. ఎవరైతే కోరికలు కోరుతున్నారో మీ కోరికలు ఉండొచ్చు, మా కోరిక కూడా తీర్చండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలని మా కోరిక ఉంది, చూడాలని. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక సామాజిక వర్గం ఇంతవరకు ముఖ్యమంత్రి కాలా ఈ స్టేట్లో, నలిగిపోయింది సామాజిక వర్గం. తెలుసా మీకు? వంగవీటి రంగా గారు కావాల్సింది కుదరలేదు, చిరంజీవి గారు కావాల్సింది కుదరలేదు, వండడోని పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బడుగు బలహీన వర్గాలు ఉంది అని ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 100 రోజులు దాటి కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తొచ్చి? ఎప్పటి నుంచి ఉంది మేడం, అప్పుడు ఎందుకు గొంతెత్తి చెప్తున్నాను మేడం. అది కూడా రీజన్ చెప్తున్నా. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఒక సామాజిక సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్ర ఈ రాష్ట్ర తెలంగాణలో అడుగుతున్నారు ఆయన్ని, అలాంటి వ్యక్తి చూడాలని. కాబట్టి ఆయన హోదాలో చూడాలని. కానీ మొన్న ఎన్నికల పరిస్థితి ఏమంటే, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కన్నా జగన్మోహన్ రెడ్డి దించడం మాకు ఇంపార్టెంట్ అయింది. మనం బలం కన్నా ఎదుటోని దించే బలం ఎక్కువ ఉన్నాడు, వాళ్ళు దించాలని ఆలోచన పవన్ కళ్యాణ్ పనిచేశారండి. నేను తగ్గుతా, కాంప్రమైజ్ అవుతా, నాకు ముఖ్యమంత్రి ఆలోచన పక్కన పెట్టా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? జగన్మోహన్ రెడ్డి దించాలి, మన అన్ని సీట్లు గెలవాలి, కూటమి కట్టాలి. ఢిల్లీ గల్లీ తిరిగాడు. చంద్రబాబు గారు వచ్చారు, తిరిగారు, రాబింగ్ చేశారు, మంత్రాలు చేశారు, మొత్తం కలిపి కూటమి చేసి 164 సీట్లు కొట్టిపడేశాం. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది.
ఇప్పుడు ఏది కూడా సరే మనము ఒక చిన్న 1000 రూపాయల ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ముగ్గురు కలిపి మనకు ఒప్పందం ఉంటుందా? ఒక ఒప్పందం అయితే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒప్పందం ఉంటుంది, కూటమి అయ్యేటప్పుడు ఒప్పందం ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. ఈ కమిట్మెంట్ ప్రకారమే మనం ఎన్నికలకు పోతాం, ఎన్నికల తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పు. ఆ కమిట్మెంట్తో నడుచుకోమని మేము చెప్తున్నాం. ఆ కమిట్మెంట్ నాకు తెలియదు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ ఎప్పుడు నా దగ్గరికి వస్తే మాత్రం నేను చెప్తా, 100% చెప్తా ప్రెస్ మీట్ పెట్టి. ఆ కమిట్మెంట్ ఏదో ఉంది కాబట్టి ఈరోజు 21 సీట్లు తీసుకున్నాం మేము. తీసుకుని 24, 3 ఇచ్చేసాం, 3 ఎంపీ 1 ఇచ్చేసాం. స్వయాన నాగబాబు గారు సొంత అన్నయ్య సీటు త్యాగం చేస్తాం మేము బీజేపీకి, అనకాపల్లి. ఈ వేవ్లో గెలిచిపెట్టాడైనా, ఈ వేవ్లో నాగబాబు గారు గెలిచిపోయింటారు, ఎవరు పోటీ అయినా గెలిచిపోయింటారు. అలాంటి వేవ్లు వదులుకున్నాం మేము. ఎందుకో మేము కూటమికి వాల్యూ ఇచ్చాం, చంద్రబాబు గారికి వాల్యూ ఇచ్చాం, మోడీ గారికి వాల్యూ ఇచ్చాం. మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం అందరం. కాబట్టి నా ముఖ్యమంత్రి పదవి కన్నా రాష్ట్రం ఇంపార్టెంట్ అని కోరుకునే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పెద్ద పోస్ట్ ఆయన ఉంది ఆల్మోస్ట్ మా దృష్టిలో. కానీ టీడీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము అలా కౌంటర్ చేయాల్సి వచ్చింది. మీరు తగ్గండి, మీ కోరికలు మీకు ఉంటాయి, మనసులో పెట్టుకోండి, మా కోరికలు ఉంటాయి, మేము చెప్తాం అంతే. దావోస్ పర్యటన తర్వాత నారా లోకేష్ గారికి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ ఇస్తే, నాగబాబు గారికి యాజ్ యూజువల్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మీ స్టాండ్ ఏంటి? అది జరగదు, వదిలేండి మేడం. లోకేష్ గారు తీసుకోరు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వేరు, ఆయన ఇచ్చే మర్యాద వేరు. నారా వారి కుటుంబం, కొన్నిదల కుటుంబం వేరు కాదు, కులం వేరేమొచ్చు. చెప్పారు 4 బ్రదర్స్, మెగా బ్రదర్స్ లో 4 బ్రదర్స్. కొత్త భాష అని చెప్పారు, ఎందుకు కలిపేశారు బాబు గారు? అంటే బాబు గారు కూడా మా కుటుంబంలో ఒకరిగా భావించి మేమందరం కూడా ఈరోజు నాగబాబు గారు కూడా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సార్ అంటారేమో కానీ అన్నయ్య కన్నా ఎక్కువ ఆయనతో జర్నీ చేస్తున్నాం ఇప్పుడు మేము. చంద్రబాబు గారు కూడా మెచ్చుకోవాలి మేడం, నేనేం తక్కువ చెప్పను. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు ఫోటో ఎక్కడ ఉంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టమని చెప్పి ఆర్డర్ వేసిందే చంద్రబాబు గారు, జీవో పాస్ చేస్తారు ప్రతి ఆఫీస్ లో. అంత చేసే బాబు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కుర్చీ వేయలేదని చెప్పి సోషల్ మీడియాలో బాగా మీడియా, వైసీపీ పేటీఎం మీడియా ఉంటుంది మేడం, 100 రూపాయలు బ్యాచ్. ఆ ఇన్సిడెంట్ చూస్తే అక్కడ 2 కుర్చీలే ఉన్నాయి. లేదులే మేడం, ఏదో పర్సనల్ గా ఇప్పుడు మనం 3 ఉంటాం మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడడం పక్క తీసుకెళ్ళి మాట్లాడతాం, కుర్చీలు పక్కన వేసుకొని, అది ఫోటో కూడా వాడుకుంటారు. ఓకే, 3 లేరు, మంచి ఎప్పుడు చూపిరు మేడం, చెడ్డని బాగా పబ్లిసిటీ చేస్తారు. ఇది కామన్ సైకలాజికల్ గా. బట్ ఇంటర్నల్ గా కూటమిలో వ్యక్తుల మధ్య, అంటే మంత్రుల మధ్య సమన్వయము, పార్టీల మధ్య సమన్వయము ఎలా ఉంది కిరణ్ గారు? ఎందుకనంటే నిజంగానే ఎలక్షన్స్ కి ముందు కొంత అంగీకారం చేసుకొని ఫామ్ అయ్యి గవర్నెన్స్ లోకి రావటం ఒకటి, ఆఫ్టర్ గవర్నెన్స్ ఫార్మింగ్ తర్వాత మీ స్టెప్స్ మీరు వేస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు. కామన్ గా అక్క చెల్లి 4 ఉన్నా కామన్ గా ఇబ్బందులు ఉంటాయి. ఆధిపత్య పోరు ఉంటుంది, వాడు ఎక్కువ మంచి బట్టలు వేసుకున్నాను, వీడు మంచి బట్టలు వేసుకుని, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉంటుంది, కానీ అడ్జస్ట్ చేసుకుని పోవడం రాజకీయం. ఇప్పుడు మేము అడ్జస్ట్ కాకుండా మేము బయటపడినాం అనుకోండి, ఇప్పుడు చూడండి వాళ్ళు డిప్యూటీ సీఎం కావాలి, మేము సీఎం కావాలని ఉన్నారు, వాడుకుంది ఎవరు మధ్యలో? పేటీఎం బ్యాచ్ బ్రహ్మాండంగా వాడుకున్నారు 2 రోజులు. వాళ్ళకి ఎందుకు వాడుకుంటారండి? మీ మధ్య జరిగేదే వాళ్ళు చెప్తున్నారు. అదే మేడం, మేము అది ఎందుకు అవసరం వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తున్నా నేను. మనమిద్దరము మన ఇంట్లో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొస్తాం. మీరు ఏమైనా ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయా? ఎందుకు అనంటే కడప జిల్లాకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం అవుట్ ఆఫ్ కంట్రీలో దావోస్ లో ఐ థింక్ భరత్ గారు బీసీ కమ్యూనిటీ, వర్మ గారు